సమస్యలను తీర్చాలి, జర్నలిస్టుల న్యాయమైన కోరికలను తీర్చాలి, జర్నలిస్టుల న్యాయమైన కోరికలను. సమస్యలు ఒక్కగా పరిష్కారం చూపలేదు. అదే అందరూ ప్రభుత్వ నిరంకుశ వైఖరి, నిరంకుశ వైఖరి, ప్రభుత్వ నిరంకుశ వైఖరి, ప్రభుత్వ నిరంకుశ వైఖరి. మంత్రి ఐఎన్కే కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళిన వాటి అవమానపరిచే విధంగా మంత్రి కానీ ఐఎన్కే కమిషన్ కానీ వ్యాఖ్యలు ఉండటం నిజంగా పత్రికలు జరుపుకుంటున్నారు. అది మనం ఉన్నాం. జర్నలిస్టులు అందరూ పనిచేయడం లేదు. వాళ్ళలో ఏదో రకరకాలుగా ఉంటూ అధినేషన్లు పొందుతున్నారు. కాబట్టి అసలు వాళ్ళ బహిరంగ సభలకి వాళ్ళ కార్యకలాపాలకి అన్నిటికీ మీరే ఉండాలి. కానీ దానిలో భాగంగానే ఈ రోజున ఏపీడబ్ల్యూ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లాలో కనీసం కావాలని చెప్పేసి ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత మంత్రులు ఆందోళన చేస్తామని హెచ్చరిస్తూ ఈ రోజు ధర్నా వచ్చింది. అందరికీ కార్యక్రమానికి వచ్చినందుకు స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. మరి ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు నాయకత్వంలో మరి అన్ని జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు ధర్నాలు చేపట్టడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందరికీ చేస్తున్నారు. తప్పు పెట్టడం అనేది మటుకు సరైన పద్ధతి కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు మరి అధికారులు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, జర్నలిస్టుల పట్ల మరి ఎంతో అనిశ్చితంగా చేస్తా ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. మరి రాబోయే రోజుల్లో మీ వైఖరి కానీ మరింత మార్చుకోకపోతే తప్పదని చెప్పి ఈ కరోనా వైరస్ ప్రభావంతో 53 మంది జర్నలిస్టులు మృతి చెందారు. కరోనా సమయంలో జర్నలిస్టులకి న్యాయం చేయమని, మృతి చెందిన కుటుంబాలకి ఆర్థిక సహాయం చేయమని మనం ఏపీడబ్ల్యూ తరపున అడగటం జరిగింది. మృతి చెందిన కుటుంబానికి 5 లక్షలు ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. వాటిని ఇవ్వటంలో సమాచార శాఖ జాప్యం చేస్తుంది. వెంటనే వాటిని ఆ మృతి చెందిన కుటుంబాలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా సమాచార శాఖ మంత్రి పేరు నాని గారు, కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి గారు ఒక కుట్రపూరితమైన వ్యవహారంతో రాష్ట్రంలో జర్నలిస్టుల హక్కులను కాలరాసే చర్యలకు పాల్పడుతున్నారు. వారి నిర్ణయాల్ని, వారు తీసుకునే అప్రజాస్వామిక నిర్ణయాలని వ్యతిరేకించకుండా ఈ రాష్ట్రంలో జర్నలిస్టు సంఘాలను దూరంగా పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసం 50 సంవత్సరాలు ఉన్న సాంప్రదాయాలను పక్కన పెట్టి అక్రిడేషన్ కమిటీలో జర్నలిస్టులకు కానీ, జర్నలిస్ట్ సంఘాలకు కానీ
ప్రాతినిధ్యం లేకుండా అవసరమైన అవసరం లేని అధికారులను కూడా అందులో సభ్యులుగా చేర్చి కమిటీని సమాచార శాఖ ఏర్పాటు చేసింది. అర్హులైన జర్నలిస్టుల్లో సగం మందికి పైగా తీసివేయాలని, తనకు నచ్చని మీడియా రంగంలోని జర్నలిస్టులను కూడా పక్కకు తప్పించాలని ఒక కుట్రపూరితంగా ఈ సమాచార శాఖ చేస్తున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీడబ్ల్యూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ల వద్ద ధర్నాలకు పిలిపించడం జరిగింది. అన్ని కలెక్టరేట్లతో పాటు అనేక డివిజన్ కేంద్రాల్లో జర్నలిస్టులు వేల సంఖ్యలో వచ్చి ధర్నాల్లో పాల్గొని ముక్త కంఠంతో ఈ ప్రభుత్వ ఈ సమాచార శాఖ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి గారు కళ్ళు తెరిచి నిజాలు తెలుసుకొని ఈ ఉత్తర్వుల్ని ఉపసంహరించుకొని జర్నలిస్టులకు జర్నలిస్ట్ సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించు అక్రిడేషన్ కమిటీని ఏర్పాటు చేయాలని ఈరోజు జర్నలిస్టులు డిమాండ్ చేశారు. ఈ ఇష్యూలో వెనక్కి తగ్గకూడదని ఏపీడబ్ల్యూజే భావిస్తుంది. అన్ని రకాలుగా పోరాటాలు చేసి జర్నలిస్టులని కాపాడుకోవడానికి సిద్ధమైంది. ముందుగా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి సమాచార శాఖ మీద ఫిర్యాదు చేయబోతున్నాం. ఈరోజే దానికి అవసరమైన ఫిర్యాదును తయారు చేస్తున్నాం. ఈ రాష్ట్ర సమాచార శాఖ మంత్రిని, సమాచార శాఖ కమిషనర్ని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ముందుకు పిలిపించి వాళ్ళు చేస్తున్న అప్రజాస్వామిక నిర్ణయాల మీద నిలదీయబోతున్నాం. అంతేకాకుండా సమాచార శాఖ జర్నలిస్టులకు వ్యతిరేకంగా ఇదే విధానంతో ముందుకు పోతే సమాచార శాఖ ఇచ్చే ప్రకటనల్ని, ప్రభుత్వ ప్రకటనలన్నింటినీ కూడా బహిష్కరించే దిశగా మేము నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని చెప్పి సమాచార శాఖ అధికారులను హెచ్చరిస్తున్నాం.